రైతు పండుగ గురించి ఈరోజు మన మంత్రివర్యులు మాన్యులు చెప్పినారు, ప్రెస్ మీట్లలో కూడా మీరు తెలుసుకున్నారు. నేను ఒక్క విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. మన పురాణాల్లో కూడా చెప్పిండ్రు, ఎవరైతే మనిషి తప్పుడు ఆలోచనలు చేస్తారో వాళ్లకు విధి కూడా సహకరించదు. ఏ మనిషి అయితే గొప్ప సంకల్పంతో మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తుంటాడో, ఆలోచన చేస్తుంటాడో, ప్రకృతి కానీ దైవం కానీ వారికి సహకారం చేస్తుంది. ఇందుకు ప్రబలమైన ఉదాహరణ ఈ 1 సంవత్సర కాలంలో మన ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మంత్రివర్గం సారథ్యంలో జరుగుతున్న పరిపాలన. అధికారం చేపట్టగానే 3 నెలల తర్వాత ఏమైంది? కరువు వచ్చింది, వానలు వస్తలేవు, కాంగ్రెస్ వచ్చింది కరువును తీసుకొచ్చింది అని చెప్పి విష ప్రచారం చేసిరు దుర్మార్గులు. ఏమైంది? మంచి సంకల్పంతో మొదలు పెట్టుకున్న మీ ప్రజాపాలన కాబట్టి భగవంతుడు కరుణించిండు, వనదేవుడు కరుణించిండు. ఎన్నడూ లేనంతగా పుష్కలంగా వర్షాలు పడ్డాయి, మన రిజర్వాయర్లు నిండినాయి, చెరువులు నిండినాయి. మళ్ళీ ఏమన్నారు? రైతులకు ప్రయోజనం చేకూర్చాలని చెప్పి సన్న ఒడ్లు పండించండి రైతన్నలారా, మీకు బోనస్ ఇస్తామంటే మెదడులో, మనసులో, కడుపులో విషాన్ని నింపుకున్న గత ప్రభుత్వ పాలకులు ఎద్దేవా చేసిండ్రు, అవహేళన చేసిండ్రు. అట్లెట్ల పండిస్తారు సన్నాలు, రైతులు పండియకండి, బోనస్ ఇస్తే అందరికి ఇవ్వాలి అని చెప్పి దాన్ని రాద్ధాంతం చేస్తే ఈరోజు ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రభుత్వ పెద్దల సంకల్పాన్ని అర్థం చేసుకున్న రైతులు ఈరోజు సన్న రకాలను పండించి ఈరోజు దాదాపుగా భారతదేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిండ్రు. ఈరోజు దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తా ఉన్నది. ఈరోజు 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, ఈరోజు అందులో మెజారిటీ సన్న ఒడ్లు వస్తే దానికి అద్భుతంగా గిట్టుబాటు ధర వస్తా ఉంది, బోనస్ వస్తా ఉంది. ఈరోజు రైతులు మొదలు తెలియక కొంతమంది ప్రైవేటు దళాలకు అప్పగించారు, కానీ ప్రభుత్వ సంకల్పము 7,500 చిల్లర ధాన్యం కేంద్రాలు మనం తెలిసి రైతుకు భరోసా నింపితే ఈరోజు రైతులు ధాన్యాన్ని తీసుకొస్తా ఉన్నారు. 3,000కు పైగా ఈరోజు మార్కెట్ లో సన్న ఓట్ల ధర పలుకుతుంది అంటే మంచి సంకల్పంతో ఈ ప్రభుత్వం మొదటి అడుగు వేసింది కాబట్టి ఆ దైవం కూడా మనకు అనుకూలించింది. ఇది మన రైతన్నలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు చెప్తారు, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మధ్యయుగంలో రాజులు ఉండేటోళ్ళు ఫ్యూడల్ మనస్తత్వంతో ఎవరు ఎక్కడ ఆవిష్కరణ చేసినా, ఎవరు ఏదైనా మంచి విషయం కనుక్కున్నా, నేర్చుకున్నా వాటన్నిటిని తీసి గడిలో, కోటలలో బంధించుకొని స్వార్థానికి వాడుకునే వాళ్ళు ఆ మధ్యయుగం ఫ్యూడల్ వ్యవస్థలోని రాజులు. అలాగే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు తన 500 ఎకరాల క్షేత్రంలో తన బంధువులు, అనయులు, అనుచరులు పంటలు పండించుకునే దగ్గర ఏ టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిండో, అమెరికా నుంచి తీసుకొచ్చిండో దాన్ని వాళ్ళ పంటలకు, వాళ్ళ మిత్రులకు ఇచ్చుకున్నాడు తప్ప ప్రజలకు ఆ టెక్నాలజీని పంచలేదు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఒక పండుగ చేసుకొని దేశ విదేశాల్లో ఉన్న రైతులకు ఉపయోగపడే టెక్నాలజీ కానీ, పద్ధతులు కానీ తీసుకొచ్చి పబ్లిక్ గా పెట్టి రైతులు నేర్చుకోవాలి అని చెప్పి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తున్న విషయం రైతులందరూ గమనించాలి. అంటే స్వార్థపూరిత పాలకులు ఏ ఇన్వెన్షన్ వచ్చినా, ఏం కనుక్కున్నా అవి నాకు, నా వాళ్ళకు ఉపయోగపడాలి అనుకుంటారు. కానీ ప్రజా ప్రభుత్వంలోని పాలకులు, ప్రజల మేలు కోరే పాలకులు ఏ ఆవిష్కరణ జరిగినా అది రైతులకు ఉపయోగపడాలి, రైతులకు ఉచితంగా ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మన పండుగ వాతావరణంలో రైతులకు అవగాహన కల్పించి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకులను, మన ముఖ్యమంత్రి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని మీరు మనస్ఫూర్తిగా అభినందించాలి, ఆశీర్వదించాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నా. అలాగే మన పెద్దలు దామోదర్ రాయ నరసింహ గారితో సాల్ చూస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది. ఇటువంటి రైతు పండుగలు, ఈ ఆవిష్కరణలు ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఈ ఆవిష్కరణలు, ఈ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ రైతుల ముంగిట్లోకి తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది. అది పెద్దల దృష్టికి తీసుకోవాలని చెప్పి దామోదర్ రాయ నరసింహ గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు జిల్లా యంత్రాంగం,
ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వారి యంత్రాంగం అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.